నమస్కారం. నా పేరు కాలేవారి ప్రకాష్. రుద్రూరు గ్రామము మాది, రుద్రూరు మండలము, మళ్ళా జిల్లా నిజామాబాద్ జిల్లా. నేను మాది సొంతము 5 ఎకరాలు ఉన్నది. తర్వాత 25 ఎకరాల దాకా కౌలు చేస్తా. మొత్తము 25 సంవత్సరాల సంది నేను వ్యవసాయం చేస్తున్నా. మేము 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినాం. తర్వాత ఈ 2 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఎప్పుడు నీళ్ళ పారకం ఉంటుండే, పాంపొడ తెగులు బాగా విపరీతంగా వస్తుండే కాబట్టి మేము క్రిస్టల్ కంపెనీ కొన్ని సంవత్సరాల నుంచి పాంపొడ తెగులు మాకు విపరీతంగా వస్తుండే మేము చాలా నష్టపోయినాం. తెగుళ్ళ మందులు ఎన్ని వాడినా ఫంగిసైడ్ గాని, మళ్ళా వేరే బయో మందులు, శిలీంద్రనాశి మందులు అవన్నీ మేము వాడినా గానీ మాకు ఎటువంటి రిజల్ట్ దొరకలేదు. గింజ నాణ్యత కూడా మాకు పెరగలేదు. మేము కొన్ని నష్టాల్లో ఉండిపోయినాం. కాబట్టి మాకు ఒక అతను క్రిస్టల్ కంపెనీ నుంచి రావడం జరిగింది. మాకు ఎన్నో సార్లు చెప్పిండు, ఆయన వినలేదు. వినకున్నా గానీ మళ్ళా తర్వాత ఈసారి అయితే ప్రయత్నం చేయాలన్నాడు. ఇప్పుడు అది ఒక ఏదైతే ఉన్నదో మెంటర్ మందు వాడడం వల్ల నాకు గింజ నాణ్యత పెరిగింది, దిగుబడి కూడా పెరిగింది. నేను ఇప్పుడు అదే మందును ఇప్పుడు 3 సంవత్సరాల సంది వాడుతున్నాను. నేను శిలీంద్రనాశి మందులు, బయో మందులు వాడడం జరిగింది. కాకపోతే నాకు పంట అనేది నష్టం జరిగింది. గింజ నాణ్యత పెరగలేదు, మళ్ళా అధిక దిగుబడి రాలేదు. అయితే క్రిస్టల్ కంపెనీ నుంచి ఒక అతను వచ్చి ఈ ఎకరానికి 300 ml మెంటర్ కొడితే నీకు బాగా రిజల్ట్ ఉంటది అని చెప్పేసి వాడమన్నాడు. నేను అప్పటి నుంచి వాడుతున్నా. నాకు దిగుబడి కూడా చాలా బాగున్నది. నేను ఇప్పటికి కూడా మెంటరే వాడుతున్నాను. పాంపొడ తెగులుకు మెంటర్ వాడిన తర్వాత పాంపొడ తెగులు రాకుండా అయిపోయింది. గింజ నాణ్యత పెరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి కూడా బాగా వచ్చింది. మెంటర్ వాడడం వల్ల కర్ర స్టాండర్డ్ ఉన్నది. నేను ఇప్పుడు అదే వాడుతున్నాను. మెంటర్ వాడడం వల్ల కర్ర సురక్షితంగా ఉంది, హెల్తీగా ఉంది. దాని వల్ల దిగుబడి కూడా పెరిగింది. కాబట్టి రైతులు వాడాల్సింది తెలియజేసుకుంటున్నాను. మెంటర్ అభివృద్ధి యొక్క ఆల్రౌండర్.